నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో వైకాపా నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గత ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా నేతలు మద్యాన్ని ఏరులై పారించారు. ఎన్నికల ఖర్చు భారం కావడంతో పుదుచ్చేరి నుంచి నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకుని కావలి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఓటర్లకు పంపిణీ చేశారు. ఈ మద్యం తాగి ఇద్దరు మృతి చెందగా అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. కావలి ప్రాంతంలో నకిలీ లేబుళ్లు ఉన్న సీసాలు గుర్తించిన ఎక్సైజ్ నిఘా బృందం ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ మద్యం సీసాలను వెలికితీసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది వైకాపా నేతలను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకోవడంలో మీనమేషాలను లెక్కిస్తున్నారు. దాని తర్వాత ఏదన్నా వివరాలు చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మేము ఎవరి పేరు చెప్పలేదు. అయితే మన్యమాల సుధాకర్ రెడ్డి కన్ఫెస్డ్ అతనే చేశాను నెల ఒప్పుకున్నందువల్ల మన్యమాల సుకుమారుడు అల్లూరుకు చెందిన వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనే తమిళనాడు నుంచి ఎవరి దగ్గర సోర్స్ అయితే ఎక్కడైతే తెప్పించాడో అతన్ని అరెస్ట్ చేయడం. అతను ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇది పరిస్థితి అండి. ఫర్దర్గా వివరాలు ఇది ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో జరిగింది. ఇది ఇతర స్టేషన్లో కూడా సేమ్ కేసులు నమోదై ఉన్నాయి. తదుపరి విచారణ సాగుతుంది. త్వరలో మిగతా వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం. ఎక్సైజ్ సిబ్బందికి భారీగా ముడుపులు అందినందున కేసు నీరుగారిపోతోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉన్నా అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని నేతలు తెలిపారు. ఈ జిల్లాలో ఎక్సైజ్ అధికారులకి 3 కోట్ల రూపాయల ముడుపులు అందాయి. ఎక్సైజ్ అధికారులు ముడుపులు తీసుకొని కేసుల్ని తారుమారు చేస్తున్నారు. ఎక్కడైతే మద్యం అక్రమంగా డంపులు దొరికినాయో వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అడుగుతున్నా. కేసులను మూసేయాలనే ప్రయత్నం చేస్తున్న ఎక్సైజ్ అధికారులకి హెచ్చరిస్తున్నాం. జిల్లా అధికారులు చేసే తప్పుల మీద వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ కేసులో అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టేందుకు సిఐడితో విచారణ జరిపించాలని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమిరెడ్డి విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. నకిలీ మద్యం విషయంలో చాలా సెన్సేషనల్ కేసు ఇది. నాట్ అన్ ఆర్డినరీ కేసు. 1 నాన్ డ్యూటీ పెయిడ్, 2 స్పూరియస్ లిక్కర్. జస్ట్ స్పిరిట్లో రంగు గెలిపించిన కేసు ఇది. ఇంత పెద్ద క్వాంటిటీ ఎక్కడ గతంలో మనం ఎప్పుడు చూడలేరా? గత 20 ఏళ్లలో ఇంత పెద్ద కేసు రాలే. అందుకనే మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి ఈరోజు కేసు సిబిసిఐడికి అప్పగిచ్చాము. సిబిసిఐడి తేలుస్తుంది, ఎవరుండారో బయట లాగుతుంది. డెఫినెట్గా దోషులు తప్పించుకునే అవకాశం లేదు. ప్రభుత్వం సిఐడికి కేసును బదలాయించడంతో అసలు దోషులకు శిక్ష పడే అవకాశం ఉందని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేశారు.